దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు నామములో వందనములు శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదమ్మా? అందరూ బాగుండాలని, బాగున్నారని ప్రభు నామములో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రార్థనే మన పరిస్థితులను మార్చే శక్తివంతమైన ఆయుధం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన కాలంలో ఉన్నాం. ప్రార్థన మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఈ సమయంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకు దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క వాక్యం విషయంలో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు ఎన్నో వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ ఉచితమైన కృపలు మమ్మల్ని అందరినీ క్షేమముగా కాచి కాపాడి గాయాల్లో భద్రపరిచి మరొక మారు నీ వాక్య భాగాలను ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాలు దీవించి ఆశీర్వదించి కొన్ని నిమిషాలు నీ దాసుల్ని సిలువు చోటను మరుగు చేసి మా అందరితో మీరు మాట్లాడండి. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తున్నాయి, మీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి, మీ మాటలు మాకు నెమ్మది, ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి. శ్రమలో ఒక గొప్ప ఆదరణ మాకు కలుగు చేస్తున్నాయి ప్రభువా. నీ జీవం కలిగిన మాటలు ప్రభు ఈ సమయంలో మేము విని వాటి ప్రకారం మేము జీవించినట్లు, మిమ్మల్ని స్తుతించినట్లు సహాయం చేయండి. అడ్డులు, ఆటంకాలు, సాతాను శక్తులు బంధిస్తున్నాం. రోగులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. సమయంలో వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా మీరే దాసుని బలపరిచి మరుగు చేసి మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు తమరే పొందుకుంటారని బిడలం మేము జరగవలసిన కార్యక్రమం యావత్తు కూడా నీ గాయం గల చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక పల్లవి చరణం మరి పాడి దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాను. ఎంతటి వాడను దేవా నీ ప్రేమ నోచుకొనుటకు, ఎంతటి వాడను దేవా నీ ఆత్మ పొందుటకు, ఎంతటి వాడను దేవా నీ ప్రేమ నోచుకొనుటకు, ఎంతటి వాడను దేవా నీ ఆత్మ పొందుటకు, ఎంతటి వాడను దేవా నీ సన్నిధిలో నిలచుటకు, ఎంతటి వాడను దేవా నీ సన్నిధిలో నిలచుటకు, కొంతైన యోగ్యత లేని వాడను అయినను నీ ప్రేమ నన్ను పిలచెను నా దేవా, అయినను నీ ప్రేమ నన్ను పిలచెను నా దేవా. మనోహరం మనోహరం యేసుతో జీవితం, మనోహరం మనోహరం యేసుతో జీవితం, ఎంతో మధురం ఎంతో మధురం యేసుతో జీవితం, యేసుతో జీవితం. హల్లెలూయా. యేసుతో జీవితం, యేసులో జీవితం, ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే ఎంత మధురంగా, ఎంత ఆనందంగా, ఎంత ఐశ్వర్యకరంగా ఉంటుందో ఆయనతో ఉన్నవారు, ఆయనలో ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
ఈ లోకంలో పరిస్థితులు బాగోలేదు. ఎక్కడ చూసినా సరే మరణ వార్తలు మనం వింటూనే ఉన్నాం. నిజంగా చాలామంది గొప్ప గొప్ప దైవజనులు, మంచి ప్రార్థనా పరులు భూమిని విడిచి వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. నిజంగా వారు లేని లోటు చూస్తుంటే సంఘ బిడ్డలకు ఆదరణ పొందలేని పరిస్థితుల్లో మా దైవజనులు లేరు, ఎలాగా మాకు ఏ విధంగా మమ్మల్ని బలపరుస్తారు, ఏ విధంగా నడిపిస్తారు అని కొంచెం బాధ కలిగినటువంటి సంఘాలు, కుటుంబాలు ఉన్నాయి. కానీ ఒకటి, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు ఈ దేహాన్ని, ఈ ప్రపంచాన్ని, భూమిని విడిచిపెట్టి ఒకరోజు మనం వెళ్ళిపోవాలి. మనం పుట్టినప్పుడు మనకు తెలియదు మనం పుడతామని, అలాగే చనిపోయేటప్పుడు కూడా మనకు తెలియదు చనిపోతున్నామని. ఇది దేవుడు చాలా విచిత్రమైనటువంటి, ఇది ఒక గొప్ప రహస్యం అండి. కానీ చాలామంది దేవుని పిల్లలు, దేవుని సేవకులు అంటారు మనలందరినీ వదిలి వెళ్ళిపోతున్నారంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని ముగించుకుని దేవుని సన్నిధికి చేరారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, 116వ దావీదు కీర్తన 15వ వచనంలో అంటుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది అని. మనం ఇక్కడ బాధపడతాం, మా అయ్యగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, బలమైనటువంటి విశ్వాసులు, ప్రార్థన పరులు, పాటలు పాడేవారు, కళాకారులు, వీళ్ళందరూ దేవుని పిల్లలే చనిపోయారని మనం చింతిస్తూ బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని రాజ్యంలో వారు ఉన్నారని ధైర్యంతో, నిబ్బరం కలిగి, ఆదరణ తెచ్చుకొని మనలను మనమే బలపరుచుకోవాలి. ఇంకా భూమి మీద ఉన్నటువంటి దైవజనులు కానీ, దేవుని పిల్లలు కానీ, వారికి దేవుడిచ్చిన సమయం ఇంకా ఉంది, పని ఉంది. వారి ద్వారా దేవుడు ఆ పనిని జరిగించుకుంటారు. చూడండి, మన ఇంట్లో లైటు ఎప్పుడు ఆర్పుకుంటాం? పనంతా అయిపోయిన తర్వాత మనం పడుకునేటప్పుడు లైట్లన్నీ తీసి పడుకుంటాం. అంటే ఆ లైట్తో ఇంకా మనకు పని లేదు. అలాగే దేవుడు కూడా తన దాసులకు ఇచ్చినటువంటి ఆ సమయం సంపూర్తి చేసిన తర్వాత వారు దేవుని సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నారు. మీరు చదవండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం మీరు చదవండి ఇంటి దగ్గర. చాలా విషయాలు అందులో దేవుడు పొందుపరిచాడు. ఎవరు ఇందులో దుఃఖించవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సమస్తము కూడా చక్కబెట్టుకునే ఆయన, సంఘాన్ని నడిపించే ఆయన, బలపరిచే ఆయన మన యేసయ్య మనతో ఉండగా దిగులు పడొద్దు, చింతపడొద్దు. చాలా కుటుంబాల్లో, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో మరి చనిపోయినటువంటి వారు 3 ఉన్నారు. అయినా వారికి దేవుడు ధైర్యము, ఆదరణ ఇచ్చి నడిపించాలని, బలపరచాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ భయంకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి రోమీలకి రాస్తూ, రోమా సంఘానికి రాస్తూ ప్రభువారు అపోస్తలుడు పౌలు గారి చేత ఈ మాటలు రాయించారు. నిరీక్షణ గలవారై సంతోషించమంటున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని ఒక మంచి దైవ లేఖనం పౌలు గారిలోంచి దేవుడు బయలుపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. ఏమండి, శ్రమ వచ్చినప్పుడు బాధపడతాం, భయపడతాం, కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఆ శ్రమయందు దేవుని యొక్క వాక్యం అంటుంది, ఓర్పు గలవారై ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. శ్రమ లేనప్పుడు ఓర్పుతో మనకు పని లేదు. ఆలోచించేద్దాం. శ్రమ కలిగినటువంటి జీవితాలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి లోకంలో. ఈ కడవరి కాలంలో, ఈ భయంకర దినాల్లో శ్రమ వచ్చిందని శ్రమ వైపు చూడొద్దు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు కదా, లోకంలో ఉన్న వాని కంటే
మీలో ఉన్నవాడు గొప్పవాడు. శ్రమ నీలో ఉన్నవాని యందు ముందు శ్రమ పెద్ద ఎన్న తగింది కాదండి. ఆలోచించేద్దాం. నిజమే, శ్రమలో నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు, కన్నీళ్లతో నలిగిపోయిన మనస్సుతో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. కానీ ఆయన నీ వైపు చూస్తున్నాడు. నాతో చెబుతుందేమో నా బిడ్డ, నాతో చెబుతాడేమో అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనుషులతో చెప్తే వింటారు కానీ, ఆహా అలాగమ్మా అలాగయ్యా అంటారు కానీ మనుషులు సహాయం చేయలేరండి. ఏ మనుషులు సహాయం చేయలేరండి. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ఆశ్రయిస్తే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తన గ్రంథంలో చక్కని వాక్యం దావీదు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందువలన శ్రమ రాదు అని చెప్పలేదు, కానీ శ్రమ యందు ఓర్పు కలిగి ఉండమన్నాడు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు, భక్తులు అనేక మంది ఉన్నారండి శ్రమల పాలైన వారు. యోసేపు విషయంలో మనకు తెలుసు. ఆయనకు వచ్చిన శ్రమ ఏంటో మనలో చాలామందికి తెలుసు. కానీ ఆయన ఏం చేశారు? లేక లేక చాలా కాలానికి పుట్టాడు రాహేలుకి, యాకోబుకని రాహేలుకి పుట్టినటువంటి బిడ్డ యోసేపు. చక్కటి అంగీ కుట్టించి చక్కగా ఆ బిడ్డ అందంగా చక్కగా ఉంటే తండ్రి చూసి సంతోషించేవాడు, మురిసిపోయేవాడు, ఆనందపడేవాడు. అలాంటి తన అన్నల విషయంలో ఎక్కడున్నారో, గొర్రెలను మేపడానికి వెళ్ళారు, ఏ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళు యోగక్షేమాలు, క్షేమ సమాచారం తెలుసుకుని రావడానికి యాకోబు గారు యోసేపును పంపిస్తే, యోసేపును చూచినప్పుడు అన్నలు అంటారు, ఒరే కలలో కనేవాడు వస్తున్నాడు, మనం ఏం చేస్తున్నామో మన తండ్రికి ప్రతీది కూడా చెప్పేవాడు వస్తున్నాడు, వాడి సంగతి ఈరోజు తేల్చేద్దామని చెప్పేసి ఆదికాండం 37వ అధ్యాయంలో 23-24 వచనాలు చూస్తుంటే అక్కడ యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి. చూడండి, సొంత సహోదరుడే, తండ్రి ఒక్కడే, తల్లి కొంచెం డిఫరెన్స్ అయినా అక్క చెల్లెలకు పుట్టినటువంటి కుమారుడే. లేయా చెల్లి రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు యోసేపు. అతను చూసి గుంటలో పడేశారు. పడేయడం కాకుండా అక్కడ 27వ వచనంలో చూస్తే, ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీ చెయ్యరాదని, వాని ప్రాణానికి ఏమి హాని చేయరాదని చెప్పి సహోదరుని ఏం చేసిండే, మిద్యానీయులు వర్తకం చేసే వ్యాపారాలలో వెళుతూ ఉంటే ఒంట్ల మీద యోసేపుని అమ్మేశారండి. యేసు ప్రభు వారికి ముంగుర్తుగా యోసేపు ఉన్నాడు. యేసు ప్రభు నాడు యూదా అమ్మేశాడు. ఇక్కడ కూడా తన సహోదరుల్లో యూదయే అమ్మేశాడండి. యూదాలు ఎక్కడున్నా సరే అమ్మడమే వీళ్ళు వ్యాపారమేమో ఆలోచించేయండి. కానీ గుంటలో పడేసినప్పుడు బాధపడ్డాడు, ఏడ్చాడు. అమ్మేస్తున్నప్పుడు కూడా బాధపడ్డాడు, అన్నలారా అని ఏడ్చాడు. తండ్రి నుంచి, కుటుంబము నుంచి, దేశాన్ని నుంచి దూరంగా అమ్మేశారు. ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సంతలో అమ్మేస్తే పొతిఫర్ కొనుక్కుంటే, పొతిఫర్ ఇంట్లో కూడా నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, భార్య ద్వారా శోధింపబడినప్పుడు కూడా, బాధింపబడినప్పుడు కూడా
ఆ శ్రమలో కూడా ఓర్చుకునే ఉన్నాడండి. అన్నల దగ్గర ఓర్చుకున్నాడు, అమ్మేస్తుంటే ఓర్చుకున్నాడు, పొతిఫరి భార్య పెట్టినటువంటి భయంకరమైనటువంటి శోధనలో ఓర్చుకున్నాడు, చివరికి చెరసాల్లో వస్తే ఆ శ్రమలో ఓర్చుకున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లూకాసు వార్త 21వ అధ్యాయం అంటది, ఓర్పు చేత మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. 19వ వచనం అనుకుంటా అక్కడ 21వ అధ్యాయంలో, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అండి. ఇంకో చోట ఉంటుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చూచును. ఈ రోజులో చాలామందిని గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా. చిన్న సమస్య ఏదన్నా వస్తే లేని వారు చాలామంది ఉన్నారండి. ఈ పరిస్థితుల్లో ఓర్చుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎలాగా? సెల్ఫీలో ఆ విషయాలు చెప్పి ఎవరి ద్వారా నాకు శోధన వచ్చిందో, ఎవరి ద్వారా నాకు శ్రమ వచ్చిందో అది తెలియచేస్తూ ఆ సెల్ఫీ ద్వారానే మరణం పాలవుతున్నారండి. లెక్చరర్ తిట్టాడని చెప్పేసి ఒక స్టూడెంటు, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి తల్లి మందలించిందని తండ్రి తిట్టాడని కొట్టాడని ఇంకొక కొడుకు, ఇంకొక కూతురు, ఇలా రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓర్పు అనేది వాళ్ళ జీవితాల్లో లేక చిన్నపాటి శ్రమ రాగానే, కొద్దిపాటి శ్రమ, నింద, అవమానం రాగానే మరణం గురించి ఆలోచన చేసి మరణం పాలైపోతున్నారు. కానీ మరణం తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదండి. ఈ సమస్యే, ఈ శ్రమే, దీని విషయంలోనే ఆలోచన చేస్తున్నారు. కానీ చనిపోతే ప్రశాంతంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఎంత భయంకరమైనటువంటి నరకం ఉందో ఆలోచన చేస్తలేదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చూచును అనుంది. ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుందురు అనుంది దేవుని యొక్క వాక్యం. అందుకనే కోపం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు తీసుకునే ఈ నిర్ణయం చాలా భయంకరమైంది. దేవునికి విరుద్ధమైంది, నీ కుటుంబానికి కూడా విరుద్ధమైంది. అక్కడ అట్లీస్ట్ ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ఎంత బాగుంటుంది. ఒక్క నిమిషం ఆలోచన చేసి మరి ఒక 10 అంకెలు లెక్కపెట్టు, నీ కోపం తగ్గుతుంది. ఆ నిందలో, ఆ అవమానంలో, ఆ శ్రమలో ఆ ఓర్పు ఎంత చక్కటి కార్యాన్ని చేసి, ప్రాణహాని లేకుండా చేసి, భూమి మీద నేను సజీవుడుగా నిలబెట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందువలన శ్రమ యందు ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. దేవుని పిల్లలకు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రమ వచ్చినప్పుడు ఎంత ఓర్చుకుంటావో అంత దీవించబడతావు, ఎంత ఓర్చుకుంటావో అంత ఆశీర్వించబడతావు. యేసేపు ఓర్చుకున్నాడు కదా, దావీదు ఓర్చుకున్నాడు కదా, స్టెఫను ఓర్చుకున్నాడు కదా. ఎంతమంది ఓర్చుకోలేదు మన భక్తులు, మన పితరులు? ఆ దృష్టాంతాలన్నీ కూడా మన ముందున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు మన కోసం లిఖించి మరి మనకు పెట్టాడు, ఇలాంటిదేదో మనం చేసుకుంటామని. అందువలన నా ప్రియ సహోదరుడా, శ్రమ వచ్చినప్పుడు కురింగిపోకుండా, శ్రమ వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు పెట్టుకోకుండా ఓర్పు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఆ ఓర్పు కలిగి ఉండి ఏం చేయమంటాడు కింద, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమన్నాడండి. ఆ ప్రార్థన నీకు ఓర్పునిస్తుంది,
దేవుని వాక్యం పట్ల నువ్వు పట్టుదల కలిగి ఎప్పుడైతే ఉన్నావో ఆ పట్టుదల ఒక గొప్ప బహుమానం సంపాదించే స్థితిలో నిన్ను ఉంచుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో చూడ ఒక చక్కని మాట అంటాడు. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను మీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. చూశారండి, నా మాటలు ఉన్నాయి చూడండి, నా మాటలు నీ హృదయం పట్టుదలతో పట్టుకొనిమ్ము. దేవుని యొక్క మాటలు పట్టుదలతో నీ హృదయం పట్టుకుంటే ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి శోధనైనా, ఎలాంటి నిందైనా, అవమానమైనా నువ్వు జయిస్తావు. జయించే శక్తి దేవుడికి ఇస్తావు. ఆ పట్టుదల చూడండి, పిల్లలు చదువుకుంటారు, ఎదురు స్నేహితురాళ్ళే, ఒకరికంటే ఒకళ్ళకి ఒక మార్క్ ఎక్కువ వచ్చింది అనుకోండి, లోపల ఎంత బాధపడిపోతారు, చాలా శ్రమలకు ఫీల్ అవుతారు. ఏం చేస్తారంటే ఒక ఛాలెంజింగ్ తీసుకుని, ఒక పట్టుదల తీసుకుని, వాడికంటే నాకు ఎక్కువ మార్కు రావాలి, ఈమెకంటే నాకు ఎక్కువ రావాలి. ఏమండి, చదువులో పట్టుదల పట్టినటువంటి సహోదరులు ఎంతోమంది ఉన్నారు మన కళ్ళ ముందు. ప్రార్థన యందు పట్టుదల ఎందుకు లేదు? వాక్యమునందు ఎందుకు పట్టుదల లేదు? శ్రమ వచ్చినప్పుడు పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ఎన్నో సాక్ష్యాలు విన్నాం, ఎన్నో మన జీవితంలో, నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చూసావు, దేవుడిని పక్షంగా చేసినాయి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమంటున్నాడు. లోకంలో రకరకాల పట్టుదలకు పోయి దెబ్బలు తినేసి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాణం మీదకి తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ హృదయము దేవుని యొక్క మాటల్ని పట్టుదలతో పట్టుకొని ఇమ్మంటున్నాడండి. ఆ మాట నేను బ్రతికిస్తుంది, ఆ మాట నిన్ను బలపరుస్తుంది. పట్టుదలతో పట్టుకుని ఆ మాట నీకు శక్తిని ఇస్తుంది, నీలో ప్రేరణ కలుగు చేస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. అందుకే అంటాడు కదా దావీదు 119 దావీదు కీర్తనలు 50 వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము, పట్టుదలతో పట్టుకున్న వాక్యము, జీవం కలిగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, పట్టుదలతో నీ హృదయం పట్టుకున్నటువంటి వాక్యం నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఈ పట్టుదల కలిగిన ప్రార్థన నీకు మంచి ఓర్పునిచ్చి నీకు సంతోషాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నిబ్బరం కలుగజేస్తుంది. ఆలోచించేయండి, యాకోబు గారు ఎలా ప్రార్థన చేశారో తెలుసు కదా. ఆదికాండం 23వ అధ్యాయము 32వ అధ్యాయము 24వ వచనం చదువు. యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో అనగా దేవునితో పెనుగులాడెను. అంతకుముందు జరిగింది ఏంటి? భార్యల్ని, పిల్లల్ని, తనకు కలిగిన ఆస్తిని, పనివారిని అందరినీ కూడా ఆ రేవు దాటించి అవతలకు పంపించి, ఆ రాత్రి యాకోబు ఒక్కడు యబ్బోకు రేవు దగ్గర ఒక్కడి మిగిలిపోయాడండి. తెల్లారితే భయంకరమైన శ్రమ అతని కొరకు కాచుకొని కూర్చుంది. చావా రేవా అనే పరిస్థితిలో ఉన్నాడు, చావడమా బ్రతకడమా అనే పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కడే రాత్రి మిగిలిపోయాడు. రేవు అవతలు ఉన్నాడు, యువతలకు అందరినీ పంపించేశాడు, ఒక్కడే ఉండిపోయాడు. పట్టుదల పట్టాడు, ప్రార్థన చేస్తూ పట్టుదల పట్టాడు. ప్రార్థనలో పట్టుదల కలిగిన ప్రార్థన, ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నీవు నన్ను దీవిస్తావా, ఆశీర్వదిస్తావా, అంతవరకు నేను వదలను. దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకొని అంగలారుస్తున్నాడు. పట్టుదల కలిగిన వ్యక్తి. అసలు యాకోబు తల్లి గర్భములోనే ఊహ తెలియనప్పుడే పట్టుదల బట్టి అన్నయ్య కాలు మడి వెనకలాగేస్తాడు.
ఎలా తెలుసా? హోషే గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 12వ అధ్యాయం 12వ అధ్యాయము, హోషే గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను మగసిరి కలవాడై అతడు అతని దేవునితో పోరాడను. ఎక్కడండి? తల్లి గర్భమందు. బయటకు వచ్చాక మనం పోరాడతాం. ఎవరో ఏదో అంటే తిరగబడతాం, పోరాడతాం. కానీ యాకోబుకి అక్కడి నుంచే పట్టుదల ఉందన్నమాట. ఎంత గొప్ప సంగతి అండి! దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నయ్య ముందు రావాలి, కానీ యాకోబు యొక్క మరి అప్పుడు అతనికి ఆలోచన ఎలా వచ్చిందో అసలు ఆలోచించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. నాకంటే నువ్వు ముందెళ్తావు, నేను ముందెళ్ళాలి, నాకు పని ఉంది ఎదురా, నువ్వేం పని చేస్తావు, దేవుని పని నేను చేయాలి, దేవుని పని అన్నట్లుగా మడిమని పట్టుకుని వెనక్కి లాగేస్తుంటే వాళ్ళిద్దరు గర్భంలో పెనుగులాడుతుంటే పాపం రెబకమ్మ ఎంత బాధపడిపోయిందో, ఎంత వీళ్ళిద్దరు కలిసి రెబకమ్మకు ఎంత శోధన, ఎంత శ్రమ తెచ్చేసిన. నిజంగా నేను శ్రమలేకపోతున్నాను బాబు, ఇలాంటి శ్రమ పడే కానీ చచ్చిపోవడం వీళ్ళని అనిపిస్తుంది ఆమెకి. ఆలోచించేయండి. కానీ అక్కడే మొదలుపెట్టాడంట, మగసిరి కలవాడై. చాలామంది అంట, నువ్వు మగోడు కదా, నువ్వు జయించలేవా, నువ్వు కొట్టలేవా, నువ్వు మోయలేవా, ఈ పని చేయలేవా. మగసిరి ప్రార్థనలో ఉండాలి, కానీ ఏదో లోక పనులు కాదండి, పాప విషయాలు కాదండి, లోక విషయాలు కాదండి, దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. మగసిరి కలవాడై దేవునితో ఏం చేశాడంట? పోరాడాడండి. ప్రియా దేవుని బిడ్డ, నీ శ్రమ పెద్ద లెక్క కాదు, నీ నింద పెద్ద లెక్క కాదు, నీ అవమానం పెద్ద లెక్క కాదు, నీ ఆర్థిక ఇబ్బంది పెద్ద లెక్క కాదు, నీ అనారోగ్యం పెద్ద లెక్క కాదు. ఈ కరోనా పట్టుకొని పీడిస్తుంది. ఒకవేళ అనుకోవచ్చు, నేను చనిపోతానేమో, ఊపిరి అందడం లేదు, నేను చనిపోతానేమో అనుకో. అదొక లెక్క కాదు. నువ్వు నిజంగా నిలబడి ప్రార్థనలో పట్టుదల కలిగి నిలబడి ప్రార్థన చేయి, ఓర్పుతో ప్రార్థన చేయి, మగసిరి కలిగి ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ ప్రాణం దక్కించుకుంటావు. నీ ప్రార్థన నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తుంది. నీ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ సంఘాన్ని, నీ రాష్ట్ర దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఏది పట్టుదల, ఏది ప్రార్థన, ఏది ఓర్పు, ఏది ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ బ్రతుకు? సరే, లాక్డౌన్లో ఉన్నాం, ఆరాధన జరగడం లేదు, ఉపవాస ప్రార్థన జరగడం లేదు, ఇంట్లో సమయం లేదా, ఇంట్లో తీరిక లేదా? వారానికి ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేది, మరి ఇంట్లో ఉంటున్నావు. ఎంత టైం ఉంటుంది నీకు? అసలు మోకరిస్తున్నావా? ఉపవాసం ఉంటుంది, మోకరిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ఈ సమయం అంతా ఎక్కడ గడుపుతున్నావు? అయ్యో, ఆరాధన జరగడం లేదు, ఉపవాస ప్రార్థన జరగడం లేదు, దేశమంతా ఇలాగే ఉంది, ప్రపంచమంతా ఇలాగే ఉంది, ప్రార్థన జరగకపోతే ఎలాగని కనీసం నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేస్తున్నావా? ఏది నీ జీవితంలో పట్టుదల, ఏది ఏది నీ జీవితంలో రోషం, ఏది పౌరుషం, ఏది? నా ప్రియ సోదరి సోదరుడా, భయంకర దినాల్లో ఉన్నాం. ఒకరోజు బ్రతకడానికి ఎంత భయంకరంగా ఉందో, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం బ్రతకాలంటే మనం వల్ల వద్దా? యేసయ్య కోసం, ప్రార్థన కోసం, ఆత్మీయత కోసం, దేవుని రాజ్యం కోసం బ్రతకాలంటే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు తెచ్చుకోవాలి. ఈ ఓర్పు, ఈ పట్టుదల కలిగిన ప్రార్థన నీకు ఒక గొప్ప నిరీక్షణ కలుగు చేసి సంతోషించే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. అందుకని నిరీక్షణ గలవారే సంతోషించమంటున్నాడు. చాలామంది జీవితంలో నిరీక్షణ పోగొట్టుకుంటున్నారు. కానీ ఆ నిరీక్షణ, యేసయ్య ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది, నాకు దేవుని రాజ్యం ఉందని గొప్ప నిరీక్షణ కలిగి నువ్వు సంతోషంగా ప్రార్థన చేయగలిగితే, నీ శ్రమలో నువ్వు ప్రార్థన చేయగలిగితే,
ఓర్పు తెచ్చుకుని నిలబడగలిగినట్లయితే, పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లయితే అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ పక్షంగా, నీ సంఘ పక్షంగా చేస్తాడు. దయచేసి ఉన్న సమయాన్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేయి. త్వరలోనే మరలా మందిరాలు తెరవబడి ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అట్టి సమయం కొరకు, అట్టి కృప కొరకు మనం ఎదురు చూద్దాం. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యపరచండి, ధైర్యంగా ఉండండి, నిలబడండి, పట్టుదల కలిగి. మన రక్షకుడు, రక్షించువాడు, గొప్ప దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యము అనేది డిక్షనరీలో లేదండి. నీ వంతు నమ్మడం అయితే చేయడానికి సమస్తం సాధ్యం అంటున్నాడు. అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. దేనికి నువ్వు దిగులు పడుతున్నావో, దేనికి భయపడుతున్నావో ఆ కార్యం చేసి చూపిస్తాడు నా దేవుడు. ఆయన దగ్గర నో అనే పదానికి అవకాశం లేదు. ఊర్ధ్వలోకమంతా, ఎత్తైన పాతాళ లోకమంతా, లోతైన ఏదడిగినా నా దేవుడు తప్పకుండా చేస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ జీవం కలిగిన మాటలు విన్న ప్రతి ఒక్కరిలో నీ వాక్యం ఫలించినట్లు సహాయం చేయండి. ధైర్యపరచండి, బలపరచండి, నిబ్బరత దయచేయండి, ఓర్పు దయచేయండి, పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాలు దయచేయండి. నిరీక్షణతో సంతోషించుకుంటూ నీ రాకకు, మా పోకకు మేము సిద్ధపడినట్లు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. రోగులను స్వస్థపరచండి. కరోనాతో బాధపడుతున్నట్టు బిడ్డలను స్వస్థపరచండి. పాజిటివ్ కేసులు యేసుక్రీస్తులో నెగిటివ్ కలుగునుగాక. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన వారికి ఆక్సిజన్ సమృద్ధిగా ఇచ్చునుగాక, రక్షించునుగాక. కృప చూపించి సహాయం చేసి నడిపించి మేము తెచ్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానము కూడిన బిడ్డలకు, విన్న బిడ్డలకు, జరుగు కార్యక్రమాలకి నిరాకడ పర్యంతం సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం విన్న మీరు దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క తెలిసిన వారికి, బంధువులకు, స్నేహితురాలకు దీన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.